సార్ నమస్కారం సార్, మీ పేరు? అబ్దుల్ మజీద్ అండి. సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి దాదాపుగా 2 ఏళ్లు దాటింది. సంక్షేమాలు, అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి, ముఖ్యంగా అమరావతి, పోలవరం, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు అని చెప్పి ఎన్నో విషయాల మీద చెప్తున్నారు, ఫోకస్ చేద్దాం అంటారు. అసలు ఏం జరుగుతుంది, మీకు ఎంతవరకు కూడా కనిపిస్తుంది అంటారు? అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఫస్ట్ రోడ్లు మొత్తం జగన్ ఉన్నప్పుడు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి గుంటలు మొత్తం పోచడం కానీ, ప్రాధాన్యత ఉన్న రోడ్లు వేయటం కానీ, చాలా వరకు ఒక R&Bకి ఒక బడ్జెట్ ఇవ్వడం కానీ, గత ప్రభుత్వంలో అసలు R&Bకి బడ్జెటే లేదండి. అట్లాంటిది వీళ్ళు R&Bకి ఒక బడ్జెట్ కల్పించి దాని ద్వారా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రాధాన్యత ఉందో అవి మొత్తం పోచడం కూడా చేస్తున్నారు. యాక్సిడెంట్లు కూడా చాలా వరకు జగన్ కాలం నాటి యాక్సిడెంట్ లిస్ట్ చూడండి, ఇప్పుడు యాక్సిడెంట్ లిస్ట్ చూడండి, ఎంతవరకు తగ్గిందో ప్రజలే చెప్తారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే రోడ్లు బాగున్నాయి, ఇప్పుడు మరీ అధ్వానం ఉన్నాయి, పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు కదా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పండి, రోడ్ల మీద ప్రయాణం చేయమని చెప్పండి. 10 సార్లు వాళ్ళు సోషల్ మీడియాలో అది లేదు 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 అంటే చివరికి లేదు అనుకుంటారే వాళ్ళ భ్రమ. ఆ భ్రమలోనే వాళ్ళ 11 సీట్లు వచ్చినాయి. అంటే చాలా సందర్భాల్లో కూడా పరిపాలన బాగోలేదు, సుపరిపాలన చేయడం లేదు, నేను బాగా పరిపాలన చేశాను, చంద్రబాబుకి 40 ఏళ్ల రాజకీయం అనుకున్నా చేయలేకపోతున్నాడు అని చెప్పి జగన్ గారు విమర్శిస్తున్నారు కదా. అసలు ఎందుకు ఈ విమర్శలు చేయడం అని అంటారు? ఒక్కసారి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఏ స్థాయి నాయకులకైనా సరే డిబేట్కి రమ్మని చెప్పండి, నేను కూడా వస్తా. ప్రతి విషయం మీద కూలంకషంగా చర్చిద్దాం. జగన్ పరిపాలనలో జనం ఎలా బాధపడ్డారు, ఇప్పుడు ఎలా సుఖంగా ఉంటున్నారు అనేది ఎనీ టైం ఎనీ వేదిక ఎక్కడైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉంటాం. అది అంటే గత 5 ఏళ్లలో జరిగిన దాష్టికాలు, దారుణాలన్నీ కూడా కప్పిపుచ్చుతున్నారంటారా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడతానికి కూడా ఆ రోజున అవకాశం లేదండి. బలవంతంగా అరెస్టులు చేశారు, అర్ధరాత్రి అరెస్టులు చేశారు. ఇప్పుడన్నా సరే కనీసం సోషల్ మీడియా చాలా వరకు తగ్గిందండి. సోషల్ మీడియాలో వల్గారిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న చర్యల వల్ల చాలా వరకు సోషల్ మీడియా కంట్రోల్ గా ఉందండి. ఓకే, ఇప్పుడు పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఎలా ఉందంటారు? ముఖ్యంగా పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అంటారు ప్రజలకి? పథకాల విషయంలో అంటే ఆయన అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఎక్కడ అప్పు జరుగుద్దా అని చెప్పేసి మొత్తం చూసుకొని ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి అంటే ఎక్కడ ఎట్లాగా పన్నుల రూపాయన కానీ ఎక్కడ ఏ ఆదాయం వచ్చింది ఆదాయాన్ని పెంచి ఈయన సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆయన అప్పులు తెచ్చి చేశాడు, ఈయన ఆదాయం పెంచి చేస్తా ఉన్నాడు. అది ఇద్దరికి తేడా. మీ పేరు? నా పేరండి మోహన మురళీకృష్ణ కొల్లి. సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. సంక్షేమాలు, అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు సాధ్యమవుతుంది, అసలు ఏం చేస్తున్నారంటారు? పరిపాలన విధంగా అయితే అంతా బాగానే ఉందండి. సంక్షేమాలు కూడా ఇదివరకు కన్నా కూడా బాగా వస్తున్నాయి, రైతులకు కూడా అందుబాటులో ఉంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు పథకాల విషయంలో మీకు ఏమైనా అందుతున్నాయా? అసలు పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? పథకాలు అంటే మాకు ఈ పిల్లల పథకం మాకు రాదండి. వేరే వ్యవసాయ పరంగా అయితే మాకు అన్ని బాగానే అందుతున్నాయి. అన్నదాత సుఖీభావ వస్తుందా పథకం? వచ్చి మొన్న వేసారండి. ఎంత పడ్డదండి? 7,000 పడ్డాయి. 7,000 పడ్డది. ముందు పెడతండి 7,000 పడ్డాయి. 7,000 పడ్డాయి. అంటే ఆ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఇచ్చిన మాట చెప్పింది చేశారు. ఓకే, పెన్షన్లు ఏమైనా వస్తున్నాయి మనకి? పింఛన్ ఇంకెవరికి లేవండి. ఓకే, మరి ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ ఇవి ఏమైనా వస్తున్నాయండి? ఫ్రీ బస్ అంటే ఆడవాళ్ళు వస్తున్నారు అవుతున్నప్పుడు అన్ని వస్తున్నాయండి. మా ఇంటి పక్కన ఉండే వాళ్ళకి పింఛన్లు అన్ని బాగానే వస్తున్నాయి. గ్యాస్ అంటే 3 నెలలకు పంట ఇచ్చి వెళ్తున్నారు, ఇస్తున్నారు. బాగుందంటారు? చాలా బాగుంది. మీది ఎక్కడ సార్? మీది మా చిలువురు అండి. చిలువురు అంటే అమరావతిలో ఎక్కడండి? అమరావతి ప్రాంతంలో? అమరావతి పెదవట్లపూడి పక్కన. ఓకే, గుంటూరు జిల్లా పెదవట్లపూడి అండి. పెదవట్లపూడి పక్కన చిలువురు గ్రామం. ఓకే, ఇప్పుడు మీ గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందంటారు? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్నారు కదా. పంచాయతీరాజ్ గ్రామాలకు వచ్చేసరికి మాకు ఏ లోటు లేదండి. వరకు అన్ని స్వయంగానే దిగుబడ్డ రోడ్లు కూడా మనకు కొత్తగా సైడ్ కావాలంటే రోడ్లు అంటే మొత్తం కూడా మొన్న చేశారండి. అన్ని బాగానే ఉన్నాయి. బాగుందంటారు పంచాయతీల్లో కూడా? ఇప్పుడు మరి చంద్రబాబు గారు అమరావతిని అభివృద్ధి చేస్తాను, హైదరాబాద్ లాగా తీర్చిదిద్దుతాను అంటున్నారు కదా, ఎంతవరకు సాధ్యం అంటారు? మరి ఆయన మాటల మీద మీకు నమ్మకం ఉందా? అది ఆయనకైతే సాధ్యం అయ్యే పనేనండి. ఎందుకంటారు? ఆయన చేయగలడండి, చేయగల శక్తి, ఆయన మాట నిలబెట్టుకునే ఇది ఆయనకు ఉందండి. ఆ క్రమంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈ జగన్ పడిన మళ్ళీ రాకూడదు, వచ్చినంత అంత వెనకపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తాను 3 రాజధానులు అని అన్నాడు కదా, మరి అది మంచిది కదా అంటారా? 3 రోజులు నాకు పొందలేదు, అసలు ఒకదానికి జగన్ లేదు, ఇంకా 3 రోజులు ఏం చేస్తారు కానీ అసలు ఆయన రాజధాని ఆలోచన లేదు, ఇంకా వేరే ఆలోచన సమాజాన్ని తీర్చిదిద్దే ఆలోచన కూడా ఏమీ లేదు.
ఇదంతా కొట్టి డూబు ఆయన అంతా. ఎందుకంటారు మరి? అంటే 3 రాజధానులు అని చెప్పి పైకి పేరు చెప్పి మరి ఇలా ఏం చేయట్లేదు అంటే ఆయన దోచుకుంటానికే సరిపోయింది అండి అంతా. ఆయన టక్కర మాటలు, ఆయన పైకి రాజకీయంగా పైకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను, నా పరిపాలన చేయాలంటే ఎవరి వల్ల కాదు, చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ నాయకుడైనా ఏమీ చేయలేకపోయాడు అన్న విమర్శిస్తున్నాడు కదా. ఆయన రాజకీయంగా విమర్శించుకుంటున్నాడు కానీ ఆయన స్వలాభం కోసం జనానికి తెలుసు అండి ఆయన ఎవరేం చేసేది కూడా. అంతకుమించి ఆయన ఏం చేయలేడు. ఈయనైతే చెప్పిన మాట, ఈయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈయన. ఆయన స్వలాభం కోసం పోరాడే వ్యక్తి ఆయన. మరి ఈ మధ్య కాలంలో అమరావతి ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అమరావతి అంటే మేము వ్యవసాయ పరంగా నేను అంత తిరిగే వ్యక్తిని కాదండి. అంత దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ వెలగపూడి వరకు వెళ్తాను. వెలగపూడిలో ఎలా ఉందంటారు అభివృద్ధి? అబ్బు సూపర్ గా ఉందండి. అసలు అన్న క్యాంటీన్లు కానీ, సచివాలయం దగ్గర చుట్టుపక్కల కానీ, ఆ రోడ్లు కానీ అసలు తీర్చిదిద్దారండి ఇప్పటికి చాలా. చంద్రబాబు కట్టినారంటారా? అవన్నీ ఆయన కట్టినవి కదండి. ఆయన ఒక రాయి చేసి ఆయన శంకుస్థాపన చేసి పాపాలు బాగలేదు కదా జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు కట్టింది ఏమీ లేదు, అంతా చేసింది నేను, పేరు మాత్రమే చంద్రబాబు తీసుకుంటాడని మాట్లాడుతున్నారు కదా జగన్. ఆయన ఇప్పుడు అక్కడికి వచ్చి చూస్తే నీకు తెలిసిద్ది ఆయనకి. ఇప్పుడు నువ్వు వచ్చాడా ఏదైనా పరదా కట్టుకుని వస్తే ఏం కనపడతాయి? మామూలుగా చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ గా వెళ్ళమనండి కనపడతాయి. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి, కేవలం నాగేశ్వరరావు. ఓకే సార్, చంద్రబాబు గారి పాలన మొదలయ్యి దగ్గరగా సంవత్సరాల దగ్గరకు వస్తుంది కదా, ఎలా ఉంది పాలన? కూటమి ప్రభుత్వం బాగుందండి. ఏం చేస్తారు? అన్ని పనులు అభివృద్ధి జరుగుతున్నాయి. సిసి రోడ్లు కానీ, హైవే రోడ్లు కానీ అభివృద్ధి బాగా జరుగుతున్నాయి. ఓకే, మరి పథకాలు ఎలా ఉన్నాయంటారు? పథకాలు కూడా పాత బిల్లులు కూడా వేసాడు, అన్ని బాగానే ఉన్నాయి. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయండి మీకు కానీ? మీ ఇంట్లో బాగా కూడా వచ్చినాయండి. మీకేం వస్తున్నాయంటారు? బాగా పెన్షన్ వస్తున్నాయి, లేడీస్ కి యాత్ర కూడా యాత్ర త్వరలో అన్ని బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగుంది. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తున్నాయండి. ఎంత వస్తుంది అంటారు? 4,000 అండి. 4,000. గతంలో ఎంత వచ్చేదండి? గతంలో 1000 రూపాయలు కానించి 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు. చంద్రబాబు గారు వచ్చినాక 4,000 చేశారు. జగన్ హయాంలో ఎంత వచ్చేదండి? జగన్ వచ్చినప్పుడు 3,000. 3,000 వచ్చేదా? ఇప్పుడు మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 4,000 అండి. ఆయనకు వస్తుంది. ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఫస్ట్ తారీఖు కల్లా పెన్షన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, అంటే కొంతమంది పెన్షన్ రావట్లేదు అనట్లేదు? లేదు సార్, మొత్తం అందరికి పెన్షన్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. పెన్షన్ ఏదో వాళ్ళు గిట్టగా చెప్పటం, ఫస్ట్ తారీఖు కల్లా పెన్షన్ వచ్చేస్తున్నాయి. మరి రేషన్ ఎలా ఉందంటారు? అన్ని బాగానే ఉన్నాయండి. రేషన్ షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటారు ఇంటికి? రాజధాని అమరావతి కానీ ఏదైనా కానీ అభివృద్ధిలో ముందడుగులో ఉంది. ప్రభుత్వం మంచి ప్రభుత్వం, బాగా జరుగుతుంది. మరి చంద్రబాబు పాలన బాగోలేదు, అసలు ఏం చేస్తలేదు అని చెప్పి వాళ్ళు ఏదో వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారని కుట్ర పంతం కానీ రెండోది ఏం లేదు. మరి జగన్ మాటలో నిజం లేదంటారండి? లేదండి. ఎందుకని అంటారు? శాత అన్నాడు, అన్ని కుంభకోణాలు చేసి రైతులు కూడా పాస్ పుస్తకాలు కూడా మొత్తం ఆయన పేరు మీద పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. దాన్ని చంద్రబాబు గారు ఖండించాడు. మరి ఒకవేళ జగనే వచ్చి మళ్ళీ మీ పాస్ పుస్తకాలు తర్వాత ప్రభుత్వం అనేది ఏది వచ్చిందని తెలియదండి. అది పాస్ పుస్తకాలు మళ్ళీ మారే అవకాశాలు ఉండవు కదా, రైతు కూడా తిరగమలుతారు కదా. ఓకే, మరి ఇప్పుడు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు మీ పేరు మీద ఉన్నాయా? ఇప్పుడు మా పేరు మీద వస్తున్నాయండి. ఓకే, మరి జగన్ పాలన ఎలా అనిపిస్తుంది, చంద్రబాబు పాలన ఎలా అనిపిస్తుంది మీకైతే? ఈ కూటమి ప్రభుత్వం అనేది బాగా ఉందండి ప్రభుత్వం. అది గత 5 ఏళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? 5 ఏళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారండి. మీరైతే ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఏమంది కేసులు అవి అని అంత గందరగోళం చేశారు. రాజధానిలో ఆడవాళ్ళు కూడా ఏడిపించాడు, కోర్టుకు నడిపించి. రాజధాని అభివృద్ధి బాగుందండి ఇప్పుడు. ఓకే, అది మరి చంద్రబాబు అమరావతిని హైదరాబాద్ లాగా తయారు చేస్తాను, పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలన్నీ తీసుకొచ్చి పెడతాను, నిజమేనా? మళ్ళా ఇంకోసారిగా వచ్చి అన్ని కూడా అభివృద్ధి బాగా జరిగింది. హైదరాబాద్ కూడా టెక్స్ బాగా చేస్తాడు. అంటే చంద్రబాబు మాటల మీద చంద్రబాబు గారు బాగా చేస్తాడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు మరి చంద్రబాబు గారు కొడుకు నారా లోకేష్ ఉన్నాడు కదా, ఆయన ఎలా పని చేస్తున్నాడండి? మరి బాగానే చేస్తున్నాడు. ఎమ్మెల్యే అయ్యాడు కదా ఆయన, ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, బాగానే పని చేస్తున్నాడు. బాగుందంటారా? తండ్రికి తగ్గ పేరు తెచ్చుకోగలుగుతున్నాడా? బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంతమంది సినిమాలు తప్పితే రాజకీయాలు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి బాగా ముందడుగులోనే ఉన్నాడు. అది మరి మేము కలిసే ఉంటాం అంటున్నారు, మరి కలిసే ఉంటాం అన్నారు. 15 సంవత్సరాలైనా కలిసే ఉంటామని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇదే విధంగా నడవాలని కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు.
మరి అలా కలిసి ఉండి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళే పాలితే అభివృద్ధి ఎలా ఉంటది, భవిష్యత్తు ఎలా ఉంటది అంటారు? అభివృద్ధి ఇప్పుడు జరిగినట్టే ముందడుగులో పోతాయండి, బ్రహ్మాండంగా పోద్ది. మరి యువతకు ఉద్యోగాలు వస్తున్నాయంటారా? ఉద్యోగాలు కూడా ఇస్తున్నాడండి. ఇప్పుడు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, ఇస్తున్నాడు. ఆ విధంగా అది మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం మీద ఎక్కడైనా మైనస్ అనిపించిందా? మీకు ఏమైనా ఇబ్బంది? మాకు మైనస్ లేదు, కొంచెం ముందడుగులే ప్రభుత్వం అనేది నడుస్తుంది. అది మరి మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలంటారా? మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము. అది ఒక మాటలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? బాగుందండి. బాగుంది. సార్ నమస్కారం సార్, మీ పేరు? సురేష్ కుమార్. సార్ చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. ఎలా ఉందంటారు పరిపాలన? మీరు ఏం చెప్తారు? అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమాల్లో కానీ, లేకపోతే ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఏమైనా మారిందా, లేకపోతే నిదానంగా అన్ని మారుతాయి. ఉద్యోగాలు వస్తే రైతు ఉపాధి ఉంటది, అన్ని ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు సార్ మీరైతే? ఇస్తున్నాడుగా, ఒకటి అమలు చేస్తున్నాడు. సుఖీభావ నేను మొన్న వదిలేడుగా పడ్డాయండి మనకి సుఖీభావ. 4 బళ్ళు వెళ్తే పడ్డాలకు పడ్డాయి. ఓకే. ఇప్పుడు మరి మిగతా పథకాలు కొంతమందికి అందడం లేదని చెప్పి విమర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు. గతంలో జగనే సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అదేం లేదులే కానీ అది పార్టీ వాళ్ళు పొగారే కానీ. ఇప్పుడు మరి చంద్రబాబు వచ్చిన తర్వాత మీరుండే ఈ మంగళగిరిలో కానీ, లేకపోతే మీరు ప్రయాణించే చుట్టుపక్కల కానీ ఎలా ఉందంటారు అభివృద్ధి? పర్వాలేదు, అంతకన్నా అంతకుముందు ప్రభుత్వం కన్నా అంత ముందు క్రితం ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అట్లా రాజధాని అభివృద్ధి విషయంలో మీ అభిప్రాయం ఏంటంటారు? నిదానంగా ఒకటి చేస్తున్నాడుగా, చేస్తాడు. అంటే నమ్మకం ఉందా జరుగుద్దని? ఎందుకంటే ఇప్పుడు 33,000 ఎకరాలు దాదాపుగా 1,00,000 కోట్ల వరకు కూడా పెట్టుబడి. నమ్మకం ఉంది చేస్తాడు. ఎందుకంటారు? చూస్తున్నాగా ఒకటి చేసుకొస్తున్నాడుగా. రాజధానిలో ఏర్పడ్డ పనులు జరుగుతాయిగా. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా రోడ్లు కూడా చేస్తున్నారుగా. అంత ముందర గోతుల్లాగా ఉండేవి, ఇప్పుడు అవన్నీ మాస్కులు వేసి కొద్దిగా చేస్తున్నారుగా. ఓకే. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, లేదంటే ఈ 18 నెలలు గడిచిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి పాలన బాగుందా? కూటమి ప్రభుత్వమే బాగుంది. ఎందుకని అంటారు సార్? ఎందుకంటే వర్కులు జరుగుతున్నాయి, రాజధాని వర్కులు జరుగుతున్నాయి, పక్కన ఎక్కడ పడ్డా అమలు ఉంది, చుట్టుపక్కల ఎక్కడైనా వర్కులు బాగానే జరుగుతున్నాయి. నిదానంగా ఒకటి 1 by 1. ఓకే. యువతకు ఉద్యోగాల విషయంలో చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? త్వరలో వస్తాయి, అన్ని కంపెనీలు వస్తున్నాయిగా, ఐటీ కంపెనీలు వస్తున్నాయిగా. ఓకే. ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి పనితనం ఎలా ఉందంటారు మీరైతే? బాగుంది. నేను చెప్పండి. బాగుంది. అంటే గతంలో చాలా మంది ఆయనకి మాట్లాడడం రాదని విమర్శించే వాళ్ళు, నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు చెబుతా ఉంటారు, ఏదో చెబుతా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఉందంటారు మీరు? అతను పర్లేదు. అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ఏం తెలియదు అన్నారు కదా. అతను కూడా సపోర్ట్ చేసుకుంటా కూటమి ప్రభుత్వం అందరు కలిసి బాగానే చేసుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాటికి కూడా చెప్తున్నారు కదా, ఇంకొక 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము, కలిసే పని చేస్తాము, అభివృద్ధి చేస్తాం అంటారు. ఎంతవరకు సాధ్యం అంటారు? కలిసే ఉంటారు. ప్రస్తుతానికి ఇంకో 5 ఏళ్ళు కలిసే ఉంటారు, తర్వాత చెప్పలేము. మరి ఓపెన్ గా అడుగుతున్నాను, ఒకవేళ అదే కానీ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్రతి విషయం కూడా జరిగితే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటది అంటారు? బాగుంటది, ఉండగా ఇంకా బాగుంటది. ఒక మాటలో చంద్రబాబు గారి పాలన గురించి మీరు ఏం చెప్తారు? బాగుందని చెప్తున్నాం. బాగుంది, పర్వాలేదు. అన్న మీ పేరు? మా పేరు కొలుస్తున్నాం అన్న. చంద్రబాబు గారి పరిపాలన మొదలై దాదాపుగా 2 ఏళ్ళ దగ్గరికి వస్తుంది. ఎలా ఉంది? సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంతా చేస్తున్నాం అంటారు. మీకేమైనా అందుతున్నాయా లేదా? అసలు అభివృద్ధి ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. అంతా పేదలకి బాగా న్యాయం చేస్తున్నారు. పేదవారు బాగానే ఉన్నారు, అన్నిటికీ బాగానే, పెన్షన్లు బాగానే అందింది, అన్ని బాగానే ఉంది. ఉద్యోగులు కూడా బాగా, జీతాలు కూడా సమయానికి 1వ తారీఖున అందింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగానే జీతాలు వస్తుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, పెన్షన్లు అవి అని చెప్తున్నారు కదా, అవి అసలు మీకు అందుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అందరికి ఇబ్బంది లేకుండా ప్రయాణంలో స్త్రీలకి బాగా బస్సు ప్రయాణం బాగా ఉంది, అంతా బాగానే ఉంది. ప్రభుత్వ పథకాలు అంతా బాగానే ఉంది. తల్లికి వందనం మీకు ఏమైనా వచ్చిందా? మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే? పిల్లలు. ఓకే. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్ ఏమైనా వస్తుందా? పెద్దవాళ్ళు లేరు. పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఓకే. అంటే పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? మరి పథకాలంటే ప్రభుత్వం ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు బాగానే, అంత ప్రభుత్వం అంతా బాగానే ఉంది. ప్రభుత్వం బాగా చేస్తుంది, పరిపాలన బాగుంది. గతంలో ఎలా అనిపించింది అంటారు పరిపాలన 5 ఏళ్ళు? గతం కంటే ఇప్పుడు బాగా, టీడీపీ ప్రభుత్వం వచ్చిందా, కూటమి ప్రభుత్వం అంతా బాగానే ఉంది. ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా పేదవారిని బాగా చూసుకుంటున్నారు. రాష్ట్ర పరిపాలన బాగుంది.
మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను, అసలు నా పరిపాలన ఎవరు చేయలేరు అని అంటారు. అసలు ఏం చేశారు, మీకు ఎలాగా మంచి అనిపించింది, ఎలా చెడ్డ అనిపించింది మీకైతే? అంతకుముందు పరిపాలనలో బాగా మద్యం వల్ల చాలా మంది యువకులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఉందంటారు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మీది అమరావతి రాజధాని ప్రాంతం కదా, రాజధాని అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పనులు జరుగుతున్నాయా లేదా, ఎలా ఉందంటారు? అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏమైనా చూసారా అమరావతి పనులు? అమ్మంటే బాగానే ఉంది, ప్రభుత్వ పథకాలు బాగుంది, అభివృద్ధి బాగానే జరుగుతుంది. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? అంతా బాగానే ఉంది. అంటే ఈ 18-20 నెలల్లో ఏమైనా మారిందంటారా 2 సంవత్సరాల లోపు? అంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగా ఉంది. గతంలో ఎలా ఉండేవి రోడ్లు? అంతా ఇబ్బందికరంగా ఉండే గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతా బాగుంది, బాగా కొత్త మరి ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు చెప్తున్నారు. ఒకవైపు ఆయన ఒకవైపు ఈయన అని చెప్తున్నారు కదా, మాట సఖ్యంగా ఎలా కలుపుకొని పనిచేస్తారు? అయ్యేమి లేదా, అంతా కూటమి ప్రభుత్వం అంతా కలిసిమించి బాగా చేస్తున్నారు. రాష్ట్రం ముందుగా తీసుకెళ్తానికి ఇద్దరు సీఎం గారు చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఉండి బాగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అది ఇక. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నక్కా బాలకోటేశ్వరరావు, మంగళగిరి 17వ వార్డు. సార్ చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. సంక్షేమాలు, అభివృద్ధి, రోడ్లు, ముఖ్యంగా యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీకు ఎలా ఉందంటారు పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీరాములు చుట్టారు. అభివృద్ధి కార్యక్రమంలో శ్రీరాము చుట్టడం అంటే ఉద్యోగ ఉపాధి కలగాలంటే ఫ్యాక్టరీలు రావాలి, డెవలప్మెంట్గా జరగాలంటే ఫ్యాక్టరీలు వస్తే చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఉపాధి కలిగిద్ది. ఆయన అడుగులు వేసుకుంటా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ అడుగులు వేసుకుంటా ముందు సాగుతున్నారు. దాంతోపాటు ఈ రాజధానిలో జరుగుతున్న పనులు కానివ్వండి, ఈ ఉచిత బస్సు కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి వాటిలో ముందుగానే పరిపాలనా విధానం బాగుంది. అభివృద్ధి ఎలా ఉందంటారు? ముఖ్యంగా అమరావతి పనులు కానీ, పోలవరం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ ఎలా ఉన్నాయంటారు? అభివృద్ధి పనులు మాత్రం ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇప్పటి వరకు దాదాపుగా ఇంచుమించుగా 25% కానీ 30-40% వరకు పనులు సాగుతూ వచ్చినాయి. ఇంక ఈ 2 సంవత్సరాల్లో కూడా 50-60% వరకు అవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఇక మళ్ళీ పీరియడ్లో కానీ కొంత మెరుగైన దారి జరిగింది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయంటారు రాష్ట్ర వ్యాప్తంగా? రోడ్లు కూడా దాన్ని పరిశోధనలో మాత్రం రోడ్లు కూడా బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి. లోగడ మీద ఇప్పుడు ఏంటంటే మెరుగైన ఆలోచనలోనే పెట్టారు. రోడ్లు నిర్మాణాలు కానీ మైనర్ రిపేర్లు కానీ అలాంటిలో ముందుగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇటీవల కాలంలో వర్షాలు బాగా విపరీతంగా రావటం వల్ల రోడ్లు బాగా దెబ్బతిని ఉన్నాయి. అవన్నీ మరి ఆ రోడ్లు కోలుకునే వాడికి కొద్దిగా టైం పట్టేట్టుగానే ఉంది. ఆ టైం పట్టిన తర్వాత నిదానంగా అవుతాయి అని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయంటారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? గత 5 ఏళ్ళు గతంలో రోడ్లు చూసుకుంటే అండి అన్ని ఏరియాల్లో కూడా ఎక్కువ శాతం గుంతల రోడ్లు ఎక్కువ ఉన్నాయి. అదివరకు పరిపాలనలో తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు వేసిన రోడ్లు కూడా వీళ్ళు పైపు లైన్లు కానీ గుంతలు పెట్టేసి వదిలేసేసారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ రోడ్లన్నీ సరి చేసుకుంటా ముందుకు పోవాలంటే కొద్దిగా టైం పట్టింది. ఆ టైం పడతా కారణం ఏంటంటే ఇటీవల కాలంలో వర్షాలు కురటం వల్ల, వరద నీరు రావటం వల్ల కొద్దిగా టైం పట్టేది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా గత 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటారు? ఈ 18 నెలలు దాటిన కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటారు? 5 ఏళ్ల పరిపాలనలో ఉచిత పథకాలు పేదవాడికి ఇచ్చి ధనికవంతులను దోసుకోవటం, పేదవాడిని భయపెడతాం, భూములు లాక్కుంటా అంటాం, దాంతోనే సరిపెట్టేశారు. రాజధాని రైతులను అయితే చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ మనందరం చూసాము, ఆ కళతో చూసాము, అనుభవించాము.